గురు పూర్ణిమ ఏ తేదీన జరుపుకోవాలి? జూలై 20 లేక 21న? గురువులు ఎన్ని రకాలు? అసలు గురువు అవసరమా? గురువును పూజించకుండా దేవుడిని పూజిస్తే ఏం జరుగుతుంది? గురు పూర్ణిమకు హిందూ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉంది. మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురు పూర్ణిమ ఒకటి. అలాంటి గురువు లభించిన వారి జీవితం ధన్యం. గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువులా రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని తుంచి, మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలు, సద్గుణ సంపన్నతలు ఎలా పొందాలో నేర్పుతాడు. మనస్సు నుంచి ఆలోచనలు ఆవిర్భవిస్తాయి. సర్వవ్యాపకమైన మనసు విష్ణు స్వరూపం. విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ మాదిరిగానే వాక్కు కూడా మనసు నుంచి ఆవిర్భవిస్తుంది. బ్రహ్మయే వాక్కు, ఈశ్వరుడే హృదయం. ఇలా మన వాక్కు, మనసు, హృదయం త్రిమూర్త్యాత్మకమై ఉంటాయి. త్రిమూర్తులు మనలోని త్రిగుణాలకు ప్రతీకలు. గురువు మనలో మంచిని సృష్టించి లోకంలో ఎలా జీవించాలో నేర్పుతాడు. అమాయకత్వాన్ని, మోహాన్ని తుంచివేసే శక్తి సంపన్నుడు. గు కరో అంధకారస్య, రూ కరో తన్నిరోధక. అంటే గు అంటే చీకటి, రూ అంటే పాలద్రోలేవాడు. గురువు అజ్ఞానం అనే చీకటిని పాలత్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు. అంతేకాదు, గురువు గుణాతీతుడు, రూపరహితుడు, భగవత్ సమానుడు. ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. జ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈరోజు స్మరించి, ఆరాధించి కృతజ్ఞతలు తెలియచేస్తారు. భుక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురు దర్శనానికి, స్మరణకు ఈరోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మనసును, సూర్యుడు బుద్ధిని ప్రకాశింపచేస్తారు. మానవుల మనసులో అష్టమదాలు, అర్షడ్వర్గాలు, అహంకారం, చిత్తం అనే 16 మలినాలు పూర్ణిమ నాడు గురునామస్మరణతో తొలగిపోతాయి. గురువుని ఎందుకు స్మరించాలి, ఎందుకు దర్శించాలి, కృతజ్ఞతలు ఎందుకు తెలపాలి అనే సందేహాలు సహజంగా ఏర్పడతాయి. గురువు ఒక శిల్పి లాంటివాడు. బండరాళ్లపై అందమైన శిల్పాలు చెక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించగల ప్రజ్ఞాశాలి గురువు. ఓ మంచి గురువు మలచిన శిష్యులు సంస్కారవంతులై సమాజానికి ఉపయోగపడతారు. అలా గురువు సమాజ సేవ చేస్తున్నాడు. స్వర్ణకారుడు బంగారాన్ని సానబట్టి తయారు చేసిన ఆభరణం ధరించే వారికి అందాన్ని ఇస్తుంది. అలాగే గురువు కూడా శిష్యులను సానబట్టి సద్గుణాలు నేర్పి పరిపూర్ణ మానవుడిగా మార్చి సమాజానికి అలంకారంగా అందిస్తున్నాడు. తోటమాలి నేలను చక్కగా చదును చేసి, మొక్కలు నాటి, ఎరువు వేసి పెంచి పోషించి అందరికీ ఉపయుక్తమైన ఫలాలను, పుష్పాలను ఎలా అందిస్తాడో గురువు కూడా శిష్యులను సమాజానికి అలంకారాలుగా అందిస్తాడు. గురువు మార్గదర్శకుడు. తన శిష్యులు ఏది ఎలా చేయాలో, ఎంతవరకు చేయాలో, ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించగలడు. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వ్యాస మహర్షి మానవ జాతికి అజ్ఞాన అంధకారాన్ని పాలత్రోలి దైవత్వాన్ని చూపే స్మృతి, శృతి, పురాణాలను, శాస్త్రాలను అందించిన గురువు. వశిష్ఠుని మనవడు, పరాశర మహర్షి కుమారుడు, సుఖమహర్షి తండ్రైన వ్యాసుడు భగవతత్వానికి, మానవ జాతికి అందించిన దైవాంశ సంభూతుడు. వేద విభజన చేయటం వల్ల వేదవ్యాసుడని ప్రసిద్ధిగాంచాడు. వేదవ్యాసుడు జన్మించిన రోజుని గురు పూర్ణిమగా జరుపుకోవాలన్నది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. మహాభారతం వంటి గొప్ప గ్రంథాన్ని రచించిన వేదవ్యాసుడని గొప్ప గురువుగా భావించి గురు పూర్ణిమను జరుపుకుంటారు. గురు పూర్ణిమను 20వ తేదీన జరుపుకోవాలా లేదా 21వ తేదీన జరుపుకోవాలా అన్న విషయంలో ఏర్పడిన సందిగ్ధతకు జ్యోతిష శాస్త్ర నిపుణులు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలో పౌర్ణమి తిథి జూలై 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై జూలై 21వ తేదీ సాయంత్రం 3 గంటల 45 నిమిషాలకు ముగుస్తుంది. గురు పూర్ణిమకు దాన ధర్మాలు చేస్తే మంచిది. అయితే పౌర్ణమి తిథిని జరుపుకోవటానికి చంద్రోదయ సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి జూలై 20వ తేదీన గురు పూర్ణిమ పర్వదినాన్ని జరుపుకోనున్నారు. జూలై 20వ తేదీ రాత్రి గురు పూర్ణిమ పర్వదినాన్ని జరుపుకొని జూలై 21న దాన ధర్మాలు కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి జరుగుతుందని, సుఖ సంతోషాలు వస్తాయని చెప్తున్నారు. భగవంతుడిని పూజించడంతో పాటు దాన ధర్మాలకు హిందూ ధర్మంలో స్థానం ఉంది. గురు పూర్ణిమ పూజలు, దానాలతో ఫలితం. ఇలా గురు పూర్ణిమ రోజు ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసి విష్ణువుకు పసుపు పువ్వులు, పసుపు వస్త్రాలను సమర్పించి పూజిస్తారో, ఎవరైతే గురువును పూజిస్తారో వారి జీవితంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయని, వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్తున్నారు. గురు పూర్ణిమ నాడు దాన ధర్మాలు చేయటం వల్ల వారి కెరీర్లో పురోగతి వస్తుందని, ఎవరైతే గురు పౌర్ణమి రోజు
దాన ధర్మాలు చేస్తారో వారికి అన్ని పనుల్లో విజయం లభిస్తుందని చెప్తున్నారు. సాక్షాత్తు భగవంతుడే గురువును ముందు పూజించి తర్వాత తనను పూజించాలని, లేకుంటే వారు చేసే పూజకు ఫలితం శూన్యమని, మొదటి గురువు తల్లి, రెండవ గురువు విద్యని జ్ఞానాన్ని ప్రసాదించిన గురువు అని, తర్వాతనే భగవంతుడని పురాణాల్లో చెప్పడం జరిగింది. గురువులలో రకాలు. బోధక గురువులు శాస్త్రాన్ని యథాతథంగా చెప్పేవారు. ఏ మాత్రం అనుభవజ్ఞానం లేక గ్రంథములో ఉన్న విషయాన్ని యథాతథంగా బోధించేవారు. వీరు బోధక గురువులుగా వ్యవహరించబడతారు. వైదిక గురువులు వేదార్థంతో భగవంతుని వైపు దృష్టి మరల్చేవారు, అనగా వేదాల్లోని వేదాంత భావములను వివరించువారు. ప్రసిద్ధ దేశికులు ప్రతిఫలాన్ని ఆశించకుండా ఆధ్యాత్మిక బోధనలు చేసేవారు. కామ్యక గురువులు పుణ్యకార్యాల ద్వారా పుణ్య సంపాదన చేయించేవారు. పాపపుణ్య క్రియ వల్ల సంభవించే పాపపుణ్య ఫలితాలు గూర్చి చెప్పేవారు. వాచక గురువు యోగతత్వాన్ని బోధించి ఆత్మతత్వాన్ని అనుభవింపచేసేవారు. అన్నీ అంటి అంటకుండా ఉండే మార్గమనే వైరాగ్యమును తెలుపువారు. సూచక గురువు సమాధి షట్క సంపత్తిని బోధించి ఇంద్రియ నిగ్రహం కలిగించేవారు. ఏకాగ్రతతో చూపు నిలిపి కనులలో దర్శించే విశ్వంలోని కళలన్నీ ఏ విధంగా సాధమవుతాయో తెలిపే గురువులు. కారణ గురువు జీవ బ్రహ్మలకు ఐక్యతను బోధించేవారు. ఇహలోక సంపద సుఖాలపై మోహమును పోగొట్టి ముక్తి అనే సంపదను కైవసం చేయించగల గురువు. విహిత గురువు సందేహాలను తీర్చి చిత్తసిద్ధి కలిగించి ఆత్మయే సత్యమని దృఢమైన బోధ చేసేవారు. అంతు చిక్కని అని నిగూఢమైన సృష్టితత్వాన్ని బోధించి విశ్వరూపుని దర్శించగల మార్గమును చూపించే గురువు. ఇతన్ని విహితోదేష్ట గురువు అని కూడా అంటారు.